మొత్తం కూల్చివేస్తూనే మొదలుపెట్టింది. ఎట్లా చూస్తారు బాధితులు కూడా టీఆర్ఎస్ భవన్కి లేకుంటే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంప్రదించారు? యాజ్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు? నేను లీగల్ సెల్ అడ్వకేట్ని, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ని. ఆల్రెడీ మా నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. ఈ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించాలనేసి. సో అకార్డింగ్లీ ఈరోజు చాలామంది వచ్చారు, మీరు చూసారు, వందల సంఖ్యలో వచ్చారు. అందరూ చాలా బాధపడుతుండే. ఈ హైడ్రా ఏదైతే చేస్తుందో ఒక చట్టబద్ధత లేని సంస్థ, అంటే నా ప్రకారం నేనైతే అనుకుంటున్నా యాజ్ అన్ అడ్వకేట్, ఒక జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా జీవో 99 ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇప్పటికిప్పుడు ఇది చేయకపోతే ఏదో ఏమంటారు ఏదైనా ప్రాబ్లం రాబోతుంది, సో ఇది చేయాల్సిందే అని చెప్పిన తీసుకొస్తారు జీవో. ఓకే, అట్లాంటి అంటే ఈ జీవో తీసుకొచ్చేసి సడన్గా ఈ జీవో ప్రకారము మీరు ఏదైతే ఆల్రెడీ యాక్ట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో చట్టబద్ధత వాళ్ళు ఏర్పరిచిన హుడా, హమ్డా, మున్సిపాలిటీ, వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలని కాదని ఈ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి, అసలు ఇది వ్యవస్థ అని కూడా అనలేము, ఒక చట్టబద్ధత కలిగిన సంస్థ అని కూడా అనలేము, సడన్గా తీసుకొచ్చి అసలు ఎంతమంది ప్రజల మీద ఇట్లా సడన్గా వాళ్ళ మీద ఒక ఏమంటారు ప్రమాదం తీసుకురావడం అనేది అయితే చాలా అన్యాయము. వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి, ఒక రీజనబుల్ టైం ఇస్తే ఏమవుతుంది, ఒక 6 నెలల టైం ఇస్తే ఏమవుతుంది, నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి ఒక 6 నెలల టైం ఇచ్చి ఉంటే వాళ్ళ లీగల్ రెమెడీస్, వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు పర్మిషన్స్ ఉన్నాయి, మేము కరెంటు బిల్ కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ కడుతున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళది చాలా వరకు కూడా నిన్న మొన్న మేము కూడా చూసాం, కానీ లీగల్గా అన్ని గవర్నమెంట్ నుంచి అన్ని ప్రాపర్టీకి సంబంధించి మొత్తం కూడా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆర్బీ అని ఏదైతే రెడ్ మార్క్లో వేసిపోతున్నారో, సో రివర్ బోర్డుకి సంబంధించి వాటిపైన నోటీసులు ఇవ్వడం లేదు. సో బడబాబులకు ఒక నోటీస్ ఇస్తున్నారు మొన్నటికి మొన్న కూడా, కానీ సామాన్లకు ఇవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్? ఇప్పుడు నిజంగా అంటే మీరు నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నాం, ఎవ్రీ మ్యాన్ కామన్ సిటిజన్ క్లియర్గా చూస్తున్నారు. బడాబాబులకేమో నోటీసులు ఇస్తారు, కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఇస్తారు. అంటే చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది కదా, నోటీస్ ఇవ్వాలనే ప్రొవిజన్ ఉంది కదా. మీరు బిగ్ పర్సనాలిటీస్కి ఏమో మీరు నోటీస్ ఇస్తారు, చిన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వరా? వాళ్ళకి అవకాశం ఇవ్వరా? ఎంతమంది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోన్లు పెట్టి కొనుక్కున్నారు. ఒక లోన్, ఒక బ్యాంక్, ఇప్పుడు ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఇంటి మీద తప్పకుండా 30 సంవత్సరాలు 25 to 30 years వాళ్ళ లీగల్ ప్యానెల్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కంపల్సరీ అన్ని వెరిఫై చేసి అన్ని పర్మిషన్స్ ఉంటేనే లోన్ ఇస్తారు. సో వాళ్ళ ఇల్లులను కూలగొట్టడం ఏంది? ఒకవేళ సరే మీరు అంటున్నారు రివర్ బెల్ట్ ఆర్ బఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఆపర్చునిటీ ఇవ్వరా? ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. అరే నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను లీగలీ ఉన్నాను, నేను అట్లా లేను, నా దగ్గర ఈ పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేంత ఛాన్స్ ఇవ్వకుండా బడాబాబులకేమో మీరు చూసారు, తిరుపతి రెడ్డి గారికి మీరు నోటీస్ ఇచ్చారు, సఫిషియెంట్ టైం ఇచ్చారు, హ్యాపీగా వెళ్ళాడు, వేసుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. మరి సామాన్యులకి ఇయ్యరా? సామాన్యులకు కూడా స్టే తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా పాపము ఇప్పుడు వాళ్ళకంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు పోతారు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, చేసుకుంటారు. సామాన్యులకి కొంచెం టైం పడుతుంది కదా, ఒక లాయర్ని పెట్టుకోవాలన్నా, డబ్బులు కూడా పెట్టుకొని కేసు వేసుకోవాలన్నా కొంచెం కనీస టైం కూడా ఇవ్వరా? ఇవ్వకుండా 2 days టైం ఇవ్వడం ఏంది, 2 daysలో వచ్చి డెమాలిష్ చేయడం ఏంది? సో యాజ్ అన్ అడ్వకేట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఐఎమ్ టెలింగ్ యూ మై ఒపీనియన్. ఇలాంటిది చేయొద్దు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ప్రతి ఒక్క అథారిటీ ఫాలో కావాలి. సో సోమవారం కూడా వర్చువల్గా కానీ డైరెక్ట్ కానీ హైకోర్టు కూడా కలవమని చెప్పింది హైడ్రాని. ఎందుకంటే హైడ్రాకి మూసీకి సంబంధం లేదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను రంగనాథ్ గారు. సో మూసీ రివర్ వేరా, హైడ్రా వేరా? మరి హైడ్రాకి మూసీకి సంబంధం లేనప్పుడు ఆయన ఎందుకు వస్తున్నారు? మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎందుకు వచ్చి సర్వే మార్కింగ్ అవన్నీ ఎందుకు చేసుకున్నారు? ఎంతమంది నిన్న మీరు చూసారు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ బాధలు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు వాళ్ళకి మూసీకి సంబంధం లేనప్పుడు వై యు ఆర్ కమింగ్ అండ్ పుట్టింగ్ బోర్డ్స్, వై యు ఆర్ ఎర్మార్కింగ్ ది ప్లేసెస్, వై యు ఆర్ డూయింగ్ దిస్? ఫస్ట్ యూ గివ్ ద నోటీస్, ప్రాపర్ నోటీస్. అరే అభివృద్ధికి డెవలప్మెంట్కి ఎవ్వరు అడ్డు రారు. ప్రతి ఒక్కరూ అరే మన ఇల్లు మంచిగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలి, మన సిటీ మంచిగా ఉండాలి, మన దేశం మంచిగా ఉండాలని అనుకుంటాం కదా. కానీ అదేదైతే ఉందో మీరు డెస్ట్రాయ్ చేసి నేను డెవలప్మెంట్ చేస్తా అంటే కాదు కదా. ఒక రక్తపాతాల మీద నేను తీసుకొచ్చి బ్యూటిఫై చేస్తా అనేది రాంగ్. సో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి, ఒక 6 నెలల టైం ఇచ్చి, వాళ్ళు ఎక్కడన్నా వేరే దగ్గర వెళ్ళే వరకన్నా ఇవ్వాలి. రెమెడీస్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా ఈ నిరంకుశత్వ పాలన ఏంటి అసలు? బ్యాడ్ కదా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభావం మాట్లాడుతూ కూడా సోషల్ మీడియాలో బాధితుల గోడు వినిపిస్తే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూసారా ఏం వ్యవస్థ వచ్చింది? ఆయన ఏమన్నాడు? పెద్ద మనిషి
నేను ఏదైతే ఉందో రాచరికపు గోడలని పలగొట్టేసి నేను ప్రజాపాలన తీసుకొస్తా అని వాళ్ళ మినిస్టర్ ఏమని బెదిరిస్తున్నాడు, సోషల్ మీడియాలో పెట్టొద్దా అంటే బాధితులని విక్టిమ్స్కి ఏం జరుగుతుందో అన్యాయం సోషల్ మీడియా చెప్పొద్దా, ఎలా తెలుస్తుంది? తెలియకపోతే అంటే మీరు పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని ఈ స్వేచ్ఛని కలరాయాలనుకుంటున్నారా? కాన్స్టిట్యూషనల్ రైట్ అది. ఓకే, మనకి ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ మీకు అందరికీ రైట్ ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఉంది మనకి, మనం పీస్ఫుల్గా బతికే హక్కు ఉంది. అవన్నీ కాల రాసేసి మిమ్మల్ని చూసుకుంటా అంటే అసలు ఫస్ట్ ఆయన మీద కేసు పెట్టాలి. ఆయన ఏ విధంగా అంటారు? ఆయన మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చు. హీ కెనాట్ షట్ ది వాయిసెస్. ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలని ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే ఇంకా డబల్ రేంజ్లో వాయిస్ రేస్ అవుతుంది. సో చాలా వరకు కూడా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి అందరూ బాధితులు కూడా డోర్ తడుతున్నారు. అప్పుడు కేసీఆర్ మాత్రం గుర్తు చేస్తున్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ లీగల్గా ఎట్లా చూస్తారు? నిజంగా అక్షరాల పెద్ద సార్ చెప్పింది, కేసీఆర్ సార్ చెప్పింది అక్షరాల నిజమైంది. ఆయన అన్నారు ఆగమైపోతారు, వాళ్ళు వీళ్ళు చెప్పింది పోయి ఎవరికంటే వాడికి పోయి ఓట్లు గుద్దకండి, జాగ్రత్త ఉండండి. సో మనము మన కలల సాకారమైన తెలంగాణ ఈ 10 సంవత్సరాలలో మీరు డెవలప్మెంట్ చూసి ఉంటారు. 36 బ్రిడ్జిలు, ప్రతి ఒక్కటి ఒక పెద్ద లిస్టే చదవచ్చు. ఒక న్యూయార్క్ నగరాన్ని, ఒక సింగపూర్ సిటీని మించి మన హైదరాబాద్ నగరము మీ మొత్తం ఎంటైర్ తెలంగాణలో అభివృద్ధి జరిగింది. అదన్నీ కాదని ఫాల్స్ ప్రామిసెస్ చేసి 6 గ్యారంటీలు చెప్పి 6 గ్యారంటీలు ప్రజలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి తప్పుదోవ పట్టించడానికి. అండ్ నేను ఈ విషయంలో ఒకటి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, హైడ్రా డెమాలిషన్స్ అని కొట్టండి గూగుల్ సెర్చ్లో. కొడితే రంగనాథ్ గారి స్టేట్మెంటో మరి హైడ్రా స్టేట్మెంట్ ఏమో ఒకటి కనిపిస్తుంది. నిన్నటి మధ్యాహ్నం వరకు నేను చూశాను. 43,000 కోట్ల సంథింగ్ ల్యాండ్లని మేము సేకరించామంటే అంటే వాళ్ళ మోటివ్ ఏంటి? వాళ్ళ మోటివ్ అంటే దే వాంట్ టు ల్యాండ్, అంత వాల్యుబుల్ ల్యాండ్స్ అని మేము సేకరిస్తున్నామని అంటున్నారు. అంటే దీంట్లో కూడా ఏదో సంథింగ్ ఈజ్ దేర్. ఇంత వీళ్ళందరినీ వీళ్ళ ఇల్లులు కూలగొట్టి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మేము బ్యూటిఫికేషన్కి మేము ఇంత ల్యాండ్ వచ్చిందంటలేరు, ఇంత 1,000 కోట్ల భూమి అంటున్నారు. ఏ విధంగా 1,000 కోట్ల భూమి అంటారు అసలు? అంటే వాళ్ళ మోటివ్ ఏంటి? ఈ పాయింట్ రేజ్ అవ్వాలి. యాక్చువల్లీ ఈ పాయింట్ని మీరు ఇన్సిస్ట్ చేయండి. నేను పత్రిక వాళ్ళని, మీడియా వాళ్ళందరికీ చెప్తున్నా, వాళ్ళ మోటివ్ ఏంటి అసలు? ఇది జరగడానికి వాళ్ళ మోటివ్ ఏంటి? మూసి ఉంది, ముందు శుభ్రం చేయండి అబ్బా, శుభ్రం చేయండి, పక్కన వాళ్ళు కట్టండి, ఏమంటారు గార్డెన్ వేయండి, ఉన్నదాన్ని ముందు ఈ కొంచెం జాగ ఉంది, మూసి ఉంది కదా, దాన్ని బ్యూటిఫై చేయండి. వాళ్ళకి ఒక 6 నెలలు టైం ఇవ్వండి ప్రజలందరికీ. ఏం చేయబోతున్నారు? సో ఎప్పటి వరకు వాళ్ళకి బాధితులకు అండగా ఉండవు? వాళ్ళకి ఎప్పటి వరకు ఏ బాధ ఉన్నా కూడా 24/7 ఆల్వేస్ వీఆర్ అవైలబుల్. చేస్తాం తప్పకుండా. బాధితులందరికీ చెప్పాము, వాళ్ళకి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయని చెప్పారు, పర్మిషన్స్ ఉన్నాయన్నారు, అవన్నీ తెచ్చుకోమని చెప్పాము. తెచ్చుకుంటే మేము బ్యాచ్ వైజ్ కేసెస్ ఫైల్ చేస్తామన్నాము. సో ఇదే కాకుండా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వాలి. బికాజ్ మానవ హక్కులకి భంగం కలుగుతుంది ఇక్కడ. సో మీరు కూడా ఏదైతే ఉందో మానవ హక్కుల సంఘానికి మీరు అందరూ వెళ్ళాలి, అసలు ఇవన్నీ ప్రశ్నించాలి. ఇప్పుడు ఏదైతే ఒక వ్యక్తికి వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు మనం కంపల్సరీ ప్రశ్నించాల్సిందే. వాళ్ళకి సేఫ్టీ రావాలి. న్యాయపరంగా వాళ్ళందరికీ ఏదైతే ఉందో తప్పకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి మేము రెమెడీ ఇప్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.